అబ్బా బావా పలకోవా. ఏంటి బావా నీకోసం స్పెషల్ గా చేస్తే? అయినా రాత్రంతా ఎక్కడికెళ్ళావు? అడిగేది నిన్నే. రాత్రంతా ఎక్కడికెళ్ళావు? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకెళ్ళావు? అదే ఆ సత్యం గడి కంపెనీ ఇద్దామని. సత్యమా? వాడి గురించి నీకెందుకు బావా? అయినా వాడితో తిరిగి నన్ను పట్టించుకోవడమే మానేశావు. నీటెక్కడే ఉండే పట్టుకోవడానికి పట్టించుకోవడానికి. ఏంటి? ఏం లేదు. అదే ఇప్పుడు వాడి గురించి ఎందుకని. బావా 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 తెప్పించాలి చెప్పు. ఇంట్లో ఎవరు లేరు కదా. అయితే అదే అయితే ఏంటి బావా? ఏమైంది? తిరుగు. ఏం లేదు. నా కోసం పూలు తెచ్చావా? తిరుగు. ఈ దెబ్బలేంటి బావా ఇలా వచ్చిపోయింది? రా మందు రాస్తా. వద్దు. ఇక్కడ ఎవడు పరీక్ష ఆడే రాసుకోవాలి, ఎవడు మందు వాడే రాసుకోవాలి. నువ్వు పక్కకు బా. ముసలి ఎక్కడ చచ్చిందో. ఊరెళ్ళింది బావా. రే సత్యం, ఫోన్ లిఫ్ట్ చేయవా? వస్తున్నా. ఎక్కడున్నాడు ఈడు? అమ్మని ఓహో. టింగ్ 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 టింగ్. చక్. యాహా. కదక్కడ ఎక్కడికి పోతావురా? అరే అమ్మాయి గురించి అడిగి నన్ను ఒట్టేస్తేనే మాట్లాడతాను రా. మా నాన్న మీద ఉట్రా. అడగను. ఏంటో చెప్పు. ప్రీతి ఎక్కడరా కనపట్లేదు. ఇప్పుడే కదా మీ నాన్న మీద ఒట్టేసా అమ్మాయి గురించి అడగనని. అంటే మా నాన్న బతికలేడుగా. రే నిన్న పోలీసులను చూసావుగా, ఏమన్నా తేడా వచ్చుంటే నా వల్ల కాదురా బాబు, నువ్వు దొప్పేరా. ప్రీతి హాస్పిటల్కి వెళ్ళిందిరా, నేను చూశాను రా. ఏంటే? అవునరా. రే నీకెందుకురా, అయినా నైట్ జరిగింది సరిపోలేదా? పదండ్రా, నువ్వు చేస్తావు. అంతా విన్నాను. సత్యం నానమ్మ హాస్పిటల్లో ఉంది కదా సార్. బా మీరు దృశ్యవాణి సార్. మాటల తర్వాత ఈ డబ్బు తీసుకొని జాగ్రత్తగా చూపించండి. వెళ్ళండి. సార్ మీరు నన్ను 9 మాసాలు మోయకపోయినా మీరు నా తండ్రి లాంటి వాళ్ళు సార్. వస్తా సార్. నానమ్మ వస్తా. డైలాగ్ అర్థం కాకపోయినా ఫీల్ ఉందిరా. ఇక్కడైనా చూసింది? ఇక్కడే చూశాను రా. ఎక్కడుందిరా? ఒరే సత్యం, మన ఇద్దరు మేనమావలం కాబోతున్నావురా. అవునా? అవునరా. మనోడు మనకు తెలియకుండా విత్తనం వేశాడు, మొలకెత్తింది. బాను కంగ్రాట్స్ రా. చంపేస్తాను. నేను విత్తనం వేయడం ఏంట్రా? ఒరేయ్ బోర్డు చూడు. అయితే అమ్మాయిల తల్లులు అయితే స్కానింగ్ తీస్తారా, బేబీ వెయిట్ హైట్ చూడడానికి. పార్టీ రా నైట్ కి. మీ ఇద్దరిని చంపేసి మార్చరికి పంపిస్తారా? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రోజుకు ఒకటితో తిరుగుతుంది. ఎవడి విత్తనమో. రేయ్ మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? అన్నయ్యలయ్యుండి చెల్లి తప్పటడుగులేస్తుంటే చూస్తుంటారా? రేయ్ నిజం చెప్పరా. నన్ను నేను కొట్టుకోలేక. రేయ్ ప్రీతి వస్తుంది. ప్రీతి ఇంకొక ఏడల్లో అయితే బేబీ కూడా వస్తుంది. ప్రీతి డాక్టర్ దగ్గరికి వెళ్తుందిరా. ఏముందిరా, కడుపు ఖాళీ చేసుకోవడం కై ఉంటది. ఎన్ని చూడలేదు మనం ఇలాంటి కేసుల్ని. ఆపండ్రా. విత్తనం ఎవడిదైనా చెట్టు నాదే.
నీతో మాట్లాడాలి. ఏంటి? నువ్వు తప్పు చేసావు. వాట్? నేను చెప్పేది విను, మధ్యలో మాట్లాడకు. చిరాకు దొబ్బుద్ది నాకు. తప్పు చేసావు, ఆ తప్పును తుడిచేయడానికి ఇంకొక తప్పు చేస్తున్నావు. నీకు చెప్పేటోడు ఎవడూ లేడే, అందుకే బరి తెగించావు. ఎక్స్క్యూజ్ మీ. ఆగు, నా ఫ్లో మిస్ అవుద్ది. డబ్బుంది కదా అని అన్ని తప్పుల్ని తుడిచేయలేవు. సరే, అయిపోయిందేదో అయిపోయింది. చెప్పేది జాగ్రత్తగా విను. విత్తనం ఎవరిదైనా చెట్టు పేరు నాదే అని చెప్పు. నేను నిన్ను, నీ డబ్బుని, మన బేబీని బాగా చూసుకుంటా. ఆలోచించుకు, నువ్వు ఫిక్స్ అయిపో. నీ ఫోన్ ఇవ్వు, యాప్ డౌన్లోడ్ చేసేస్తా. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకుందువు. అయిపోయిందా? నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నాను రా? దేవస్ నా కొడుక. అడ్డంగా నిలబడ్డు చెత్త నా కొడుక. సిస్టర్, నన్ను ఎందుకు కొట్టిందంటావు? మేడం కాబట్టి కొట్టింది. అదే నేనైతే చంపేసేదాన్ని. ఆవ్, ఈ విషయంలో ఇంత వైలెంటా? దీన్ని బట్టి ఏమర్థమైందంటే మా చెల్లి ప్రెగ్నెంట్ కాదు. మా పెంపకం కరెక్ట్ గానే ఉంది. ఆగండి, ఎదవలారా. చచ్చారు నా చేతులు. అమ్మని ఈడొచ్చాడేంటి? ఒరే సత్యం, భానుగడ్ ఇంటికొచ్చాడేంట్రా? దీనమ్మాయి. అయిపోయిందిగా, వచ్చే దా. రేయ్, ఎంతసేపు అయిందిరా వచ్చి? నా పిల్లాన్ని కనపడ్డావుగా, అర్థమైంది. దా వెళ్దాం. ఎక్కడికి? ప్రీతి దగ్గరికి. అరే నీకు చెప్తున్నా, ప్రీతి నీకు పడదురా. ఇంకొకటి చూసుకుందాం, వదిలే. నాకు అదే కావాలి. నాకిపోతావురా నువ్వు. నాకు పోయేది కాకుండా మమ్మల్ని కూడా. అవును, ఈ జాకోగడ్ ఎక్కడరా? వీధి చివరా. అరే నువ్వు ప్లాన్ వేసుకుని వచ్చావు కదా, అయినా సరే కాలేజ్కి వెళ్ళాలి. ప్రిన్సిపల్ పని చెప్పాడు. ఉంటా. ఓహో, ఒక్క నిమిషం ఇట్రా. ఏంటి మాట్లాడు. ఏం మాట్లాడాలరా? ఫ్లోలో ఏదో ఒకటి మాట్లాడే. సార్ 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 నా అన్నం విషయంలో ప్రిన్సిపల్ అస్సలు తగ్గట్లేదురా. అంతేగా. పదండ్రా. నువ్వు ఉండరా. రేయ్, నేను చూస్తుంటే సావుని సంకలో పెట్టుకున్నట్టుందిరా. నేను రాను, నన్ను వదిలేయండి. రేయ్ ఆగు. రేయ్, రేవు పార్టీరా. రసకు రసకే. రిస్క్ కాదురా, ప్రీతి పెద్ద రిస్క్ రా. అరే రే, నన్ను వదిలేండి రా. రేయ్, అమ్మాయిని ఎందుకురా ఫాలో అవుతున్నారు? ఊరుకోండి సార్, విషయం మొత్తం మీకు తెలుసుగా. ఏం తెలుసురా? అడ్మిషన్ రోజే చెప్పాను, మంచి బలిసిన అమ్మాయిని సెట్ చేసుకుంటానని. రేయ్, నువ్వేదో సరదాగా అన్నావు అనుకున్నాను రా. లైఫ్ గురించి ఎవరైనా సరదాగా అంటారా? ఓ, అందుకే మీరు ఇంకా ప్రిన్సిపల్ గా ఉండిపోయారు. అదే నాలాగా సెట్ చేసుకుంటేనా ఈ పాటికి కాలేజ్ కి చైర్మన్ అయిపోయేవాడు. రేయ్, నువ్వు మాటలతో మాయ చేయకురా. అభి, ప్రీతి గురించి నీకు తెలీదు. ప్రీతిని టార్చర్ పెట్టకు. అవునా? నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? అవును, టార్చర్ పెడుతున్నావు. ఓహో, అయితే నీకు నాకు సెట్ కాదు, కానీ నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బాగా బలిసిన క్యాండిడేట్ ఉంటే చెప్పు, సెట్ చేసుకుంటా. ఓకే సార్, రేపటి నుంచి అమ్మాయి చుట్టూ తిరగడం మానేస్తాను. ఈ రోజు నుంచి నీకు నాకు కట్టిఫ్. రే పదండ్రా, మనం శుభ్రంగా మందేసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం. ప్రీతి, ఎంజాయ్ చేసుకోబో. అరే ముత్యం, వస్తాను సార్. రేపటి నుంచి మళ్ళీ పని మొదలెట్టాలరా. పెట్టేద్దాం.